పుష్కర ఘాట్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియన్ ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. అవసరమైతే 11 రోజులు ఇక్కడే ఉండి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తానని అన్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న బాబు పుష్కర ఘాట్ కు సామర్థ్యానికి మించి భక్తులు రావడంతో ఈ విషాదం జరిగిందన్నారు. మృతుల సంఖ్యపై రకరకాలుగా ప్రచారం చేసి భయాందోళనకు గురిచేయవద్దని సూచించారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాని మోడీ కూడా ఆరా తీశారు. బాబుకు ఫోన్ చేసిన మోడీ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని పరిస్థితిని చక్కదిద్దాలని సీఎంకు సూచించారు. ఇటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుష్కర విషాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందని పట్ల చాలా ఆవేదన చెందుతున్నా, బాధ కలుగుతుంది. నేను ఇలాంటి జరగకూడదని అన్ని విధాలా ప్రయత్నం చేసి చాలాసార్లు ఇక్కడికి వచ్చి దీన్ని సక్రమంగా జరిపించాలని చెప్పి అన్ని విధాల చర్యలు తీసుకున్నాను. కానీ ఎగ్జిక్యూషన్లో కొన్ని సమస్య వచ్చి జరిగింది. దగ్గర ఇప్పుడు కూడా 4 డెడ్ బాడీలు వచ్చాయని చెప్పి అన్నారు. అన్ని కలిపి 19 అయినాయి. చాలా 19 అయినాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక 31 మంది వస్తే అందులో ఒక్కరు మాత్రమే 19 ఉన్నారు. ఒకరు చనిపోయారు. మిగిలిన వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఒక ఇద్దరికి మాత్రం కొంచెం సీరియస్గా ఉంది. వాళ్ళకి అన్ని విధాల ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నాం. అవసరమైతే అట్మోస్ట్ కేర్ ఇమ్మీడియట్ గా ప్రైవేట్ లో ఉండే ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించి కేర్ తీసుకుంటున్నాం. ఒకవేళ అవసరమైతే ఇక్కడ కానీ బయట కానీ ఎక్కడైనా సరే అన్ని విధాల ప్రికాషన్ తీసుకొని బెస్ట్ మెడికల్ కేర్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాను. అదే మరిగా జరిగిన సంఘటన నేను తిరిగి మా ప్రాణాలు కాపాడలేము, బాధ కలుగుతుంది. ఏదేమైనా ఒకసారి డెస్టినీ దీనిపైన ఆవేదన, బాధ తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మలకు కూడా శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తున్న ఒక పుణ్య కార్యక్రమానికి వచ్చి ఇది జరగడం అనేది